భారతదేశంలో చేపలు, రొయ్యల పెంపకం అంటే మార్కెట్లో పంట అమ్మడానికి ముందే ఒక పెద్ద పోరాటం మొదలవుతుంది. ఈ సాగు వెనుక ఒక సగటు ఆక్వా రైతు పడే శ్రమంతా ఇంతా కాదు. చెరువులో వాటర్ క్వాలిటీని పర్యవేక్షించటం, క్వాలిటీ సీడ్ సేకరించటం, ఆకాశాన్ని తాకుతున్న ఫీడ్ ఖర్చులు భరించటం, విద్యుత్ సరఫరాను చూసుకోవడం, లేబర్స్ ను మెయింటైన్ చేయటం, వీటన్నింటితో పాటు ప్రతిరోజు ఒక పెద్ద ఆర్థిక భారం రైతు నెత్తిన పొంచి ఉంటుంది. ఏదైనా వైరస్ లేదా వ్యాధి సోకితే ఉన్న పంట మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. కరెంటు కాసేపు పోతే చాలు నీటిలో ఆక్సిజన్ తగ్గిపోయి చేపలు, రొయ్యలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. ఇన్ని కష్టాలు పడి పంట పండించినా తీరా మార్కెట్కు తీసుకెళ్లేసరికి ధరలు పడిపోతే చేతికి వచ్చిన పంట కూడా తీవ్ర నష్టాలనే మిగుల్చుతుంది. అయితే మరోవైపు ప్రభుత్వ కాగితాలు చూస్తే మన దేశంలో మత్స్య రంగం అద్భుతమైన వృద్ధి సాధించినట్లు కనిపిస్తుంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2013 నుంచి 14లో మన దేశంలో ఇన్లాండ్ ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ ఉత్పత్తి 61.36 లక్షల టన్నులు ఉంటే అది 2024 నుంచి 25 నాటికి 151.60 లక్షల టన్నులకు పెరిగింది. ఈ ఉత్సాహంతోనే 2026 నుంచి 27 కేంద్ర బడ్జెట్లో మత్స్య రంగానికి మొత్తం 2761.80 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇందులో 2500 కోట్ల రూపాయలు కేవలం ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన కేటాయించడం విశేషం. అంతేకాదు ఈ బడ్జెట్ ద్వారా మత్స్య రంగంలో దాదాపు 200 స్టార్టప్లకు సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే ఈ భారీ బడ్జెట్ కేటాయింపులు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయా లేక గ్రౌండ్ లెవెల్లో రైతు ఆదాయం వరకు నిజంగా చేరుతున్నాయా అన్నదే అసలైన ప్రశ్న. ఫుల్ వీడియోలోకెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఆక్వాకల్చర్ గ్రౌండ్ రియాలిటీ స్టోరీస్ కోసం fishery.news ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని తోటి ఆక్వా రైతులకు చేరవేసేందుకు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అయితే ప్రకటనల జోరు ఇలా ఉంటే గ్రౌండ్ లెవెల్లో నిధులు ఏ మేరకు పారదర్శకంగా పంపిణీ అవుతున్నాయో తెలుసుకోవడానికి మా టీం 5 స్టేజ్ పబ్లిక్ డెలివరీ టెస్ట్ 5 అంచెల ప్రజా పంపిణీ పరీక్ష చేపట్టింది. బడ్జెట్ ఇప్పుడే వచ్చింది కాబట్టి పనులన్నీ వెంటనే పూర్తయిపోవాలని మేమనడం లేదు. కానీ ప్రభుత్వం ప్రకటించిన పనుల వివరాలు ఆన్లైన్ రికార్డులలో పారదర్శకంగా స్పష్టంగా కనిపిస్తున్నాయా లేదా అని మాత్రమే మేం పరిశీలిస్తున్నాం. ఆ 5 వరుస దశలు ఇవే. 1. ప్రకటన. 2. నిర్దిష్ట ప్రాజెక్ట్ మంజూరు. ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఎంత ఖర్చు, ఎవరు అమలు చేస్తున్నారు, లబ్ధిదారులెవరు అనే వివరాలున్నాయా? 3. నిధుల విడుదల. 4. పనులు ప్రారంభం కావడం, ఆపరేషనల్ డెలివరీ. 5. రైతు ఆదాయంలో మార్పు. మా రీసెర్చ్ లో తేలిందేంటంటే ప్రభుత్వ ప్రకటనల నుంచి ప్రాజెక్ట్ అమలు మరియు రైతు ఆదాయం వరకు ఈ 5 దశలను కలిపే పూర్తి ఆధారాల లింక్ పబ్లిక్ రికార్డులలో కనిపించడం లేదు. ఈ లింక్ ఎందుకు మిస్ అవుతోందంటే బడ్జెట్ లో ఒక నెంబర్ ను కేటాయించడం వేరు, అది నిజంగా ఊర్లో ఒక ప్రాజెక్ట్ గా మారి రైతు చేతికి చేరటం వేరు. ఢిల్లీ నుంచి ₹1 బయటికి రావాలంటే ఎన్నో రకాల అనుమతులు కావాలి, టెక్నాలజీ చెకింగ్లు జరగాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాటా నిధులను కలపాల్సి ఉంటుంది. పై స్థాయిలో మీటింగ్లు పెట్టడం మంచిదే, కానీ అవి పెట్టినంత మాత్రాన ప్రాజెక్ట్ కి పర్మిషన్ వచ్చినట్లు కాదు, డబ్బులు విడుదలైనట్లు కాదు, పనులు జరిగినట్లు కాదు. ఉదాహరణకు 500 రిజర్వాయర్లను కలిపి అభివృద్ధి చేస్తామని బడ్జెట్ లో ఒక పెద్ద ప్రకటన చేశారు. Fisheries. We will undertake initiatives for integrated development of 500 reservoirs and Amrit Sarovars. 2. Strengthen the fisheries value chain in coastal areas and enable market linkages involving startups and women-led groups together with fish farmer producer organizations. మన దేశంలో 31.5 లక్షల హెక్టార్ల రిజర్వాయర్ విస్తీర్ణం ఉంది. 68,000 పైగా పూర్తి చేసిన అమృత్ సరోవర్లు ఉన్నాయి. అయితే ఈ బడ్జెట్ లో 500 రిజర్వాయర్లు మరియు అమృత్ సరోవర్ల ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ని ప్రతిపాదిస్తూనే వీటితో పాటు ఆక్వా స్టార్టప్లు, మహిళా సంఘాలు మరియు ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల FFPOS భాగస్వామ్యాన్ని పెంచుతామని చెప్పారు. కానీ ఈ 500 సైట్లు ఎక్కడున్నాయి, వాటి ప్రాజెక్ట్ ఖర్చులెంత, ఏ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి, వాటి శాంక్షన్ మరియు ఫండ్ రిలీజ్ స్టేటస్ ఏంటి అనే పూర్తి వివరాలతో కూడిన ఒక పబ్లిక్ డైరెక్టరీని fishery.news కనుగొనలేకపోయింది. పారదర్శకంగా అందుబాటులో లేకపోవటం వల్ల గ్రౌండ్ లెవెల్ పనులను వెరిఫై చేయటం సాధ్యం కావటం లేదు. ఇలా వెరిఫై చేయటం ఎందుకు సాధ్యపడటం లేదంటే ఫార్మల్ రిపోర్ట్ను పరిశీలిస్తే ఒక స్పష్టమైన విధానం కనిపిస్తోంది. ప్రభుత్వ రిపోర్ట్లు ఎక్కువగా ప్రాజెక్టుల ఆమోదాల సంఖ్యను మాత్రమే హైలైట్ చేస్తున్నాయి.
కానీ అవి ఎంతవరకు పూర్తయ్యాయి, ప్రస్తుతం నడుస్తున్నాయా లేదా, వాటి వల్ల ఎంత లాభం వచ్చింది అనే రన్నింగ్ డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచటం లేదు. 2026 మార్చి 5 నాటికి PMMSY కింద ఆమోదించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్త చెరువులు 23,285 హెక్టార్లు, రిజర్వాయర్ కేజ్ కల్చర్ 52,058 యూనిట్లు, ఇండోర్ ఫిష్ ఫార్మింగ్ RIS 12,081 యూనిట్లు, బయోఫ్లాక్ యూనిట్లు 4,205 యూనిట్లు, చేపల రవాణా వాహనాలు 27,189 యూనిట్లు, చేపల మార్కెట్లు మరియు రిటైల్ అవుట్లెట్లు 6,896 యూనిట్లు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక ప్రాజెక్టుకు ఆమోదం రావటం మంచిదే, కానీ అది పనులు పూర్తయినట్లు కాదు. ప్రాజెక్టు సక్సెస్ అయిందని చెప్పాలంటే అక్కడ నిర్మాణం జరగాలి, చేపలు లేదా రొయ్యల స్టాక్ ఉండాలి, అది మార్కెట్ పోటీని తట్టుకుని రైతుకు లాభాలివ్వాలి. పైగా ఒక ప్రభుత్వ ప్రకటనలో 52,058 రిజర్వాయర్ కేజ్ కల్చర్ యూనిట్లు అని ఉంటే, మరొక రిపోర్ట్లో 62,836 కేజ్ కల్చర్ యూనిట్లకు సాయం చేశామని ఉంది. వేర్వేరు సమయాల్లో లెక్కించడం వల్ల ఈ సంఖ్యల్లో తేడాలు వచ్చి ఉండవచ్చు, కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం వీటిని ఒకదానితో ఒకటి సరిపోల్చడానికి కావలసిన ఇన్ఫర్మేషన్ లేదు. ఈ డేటా సంగతి పక్కన పెడితే కొన్ని ప్రాజెక్టులు మాత్రం పేపర్ల నుంచి ముందుకు కదిలాయి. 2026 మార్చి 14న జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో 100 కోట్ల రూపాయలతో ఒక ఇంటగ్రేటెడ్ ఆక్వా పార్క్ మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ మా డెలివరీ టెస్ట్లో మొదటి 2 దశలను దాటింది, కానీ దీనికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదలయ్యాయి, ఇప్పటి వరకు ఎంత ఖర్చయింది, నిర్మాణం ఎంతవరకు వచ్చింది అనే రికార్డులు పబ్లిక్ మెటీరియల్స్ లో లభించలేదు. 2026 జనవరి 5న రంగారెడ్డి జిల్లాలో కమర్షియల్ స్కేల్ RAS బేస్డ్ రెయిన్బో ట్రౌట్ ఫామ్ ను ప్రారంభించారు. చల్లని ప్రాంతాల్లో పెరిగే ట్రౌట్ చేపలను తెలంగాణ లాంటి వేడి వాతావరణంలో పెంచటం టెక్నాలజీ పరంగా గొప్ప విషయమే, కానీ ఒక సాధారణ రైతు దీన్ని చేపడితే ఆర్థికంగా కలిసి వస్తుందా లేదా అని అంచనా వేయటానికి తగినంత కమర్షియల్ డేటా లభించలేదు. 1 కిలో చేప ఉత్పత్తికి ఎంత కరెంటు ఖర్చవుతోంది, ఫీడ్ కన్వర్షన్ రేషియో FCR ఎంత, లాభాలు ఎంత వస్తున్నాయి అనే వివరాలు రైతులకు అందుబాటులో లేవు. ఇవి తెలియకుండా ఒక సగటు రైతు ఈ మోడల్ ను రీప్రొడ్యూస్ చేయడం సాధ్యం కాదు. టెక్నాలజీ ఎంత మోడర్న్ అయినా ఫైనల్ గా రైతుకు మిగిలే లాభమే ఇంపార్టెంట్. అందుకే 2026 ఏప్రిల్లో ప్రభుత్వం గతంలో ప్రకటించిన 2 ఆక్వా క్లస్టర్లను రివ్యూ చేసింది. ఒకటి ఆంధ్రప్రదేశ్లోని భీమవరం, రెండవది హర్యానాలోని సిర్సా. ఈ భీమవరం రివ్యూలో ప్రాసెస్, మార్కెటింగ్ రంగాల్లో ఇంకా గ్యాప్స్ ఉన్నాయని ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఈ క్లస్టర్ పరిధిలో ఎంత ఖర్చయింది, వ్యాధుల ప్రభావం ఎలా ఉంది, ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, రైతుల నెట్ ప్రాఫిట్ ఎంత పెరిగింది అనే వివరాలతో కూడిన క్లస్టర్ లెవెల్ డాష్ బోర్డ్ ను ప్రభుత్వం విడుదల చేయలేదు. ప్రభుత్వ రిపోర్ట్లు దిగుబడి పెరిగిందని చూపిస్తాయి తప్ప రైతుకు మిగిలిన నెట్ ప్రాఫిట్స్ చూపించవు. రైతు నిజమైన ఆర్థిక పరిస్థితి తెలియాలంటే ఈ కింది ఫార్ములా ద్వారా లెక్కించాలి. రైతు నెట్ ప్రాఫిట్ సమానం మొత్తం అమ్మకాల ఆదాయం మైనస్ మొత్తం ఉత్పత్తి మరియు నిర్వహణ ఖర్చులు. ఇక్కడ ఉత్పత్తి నిర్వహణ ఖర్చులు అంటే సీడ్ మరియు ఫీడ్, కరెంట్ మరియు కూలీల ఖర్చు, మందులు మరియు ల్యాబ్ పరీక్షలు, రవాణా, ఇన్సూరెన్స్ మరియు వడ్డీలు, మోర్టాలిటీ, మిషన్లు, పరికరాల అరుగుదల, ఇతర చిన్న చిన్న ఖర్చులు. అయితే పబ్లిక్ రికార్డులలో పెట్టుబడి ఖర్చులను, మార్కెట్ ధరలను, రైతుకు మిగిలే నెట్ ప్రాఫిట్స్ ను సరిపోల్చి చూపే డేటా అక్కడా లభించలేదు. ఈ నెట్ ప్రాఫిట్స్ లో వివరాల లోపాన్ని బట్టే మా టీం ఒక కంక్లూజన్ కు వచ్చింది. 14 జూలై 2026 వరకు ఉన్న ప్రభుత్వ రికార్డులు, PIB ప్రెస్ రిలీజ్లు, పార్లమెంట్ సమాధానాలను పరిశీలించిన తర్వాత fishery.news ఈ కింద నిర్ధారణకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన ఆక్వాకల్చర్ పనులలో ప్రకటన, మంజూరు, నిధుల విడుదల, పనుల అమలు మరియు లబ్ధిదారుడికి వచ్చిన లాభం, ఈ 5 దశలను కలిపే ఒక పూర్తి పబ్లిక్ ట్రాకింగ్ లింక్ ఎక్కడా లభించలేదు. 0 కంప్లీట్ పబ్లిక్ ట్రైల్స్ ఫౌండ్ అంటే దీనర్థం గ్రౌండ్ లెవెల్లో ప్రాజెక్టులు నడవటం లేదని కాదు, నిధులు విడుదల కాలేదని కాదు, లేదా రైతులకు అసలు లాభమే జరగలేదని కాదు. మేము పరిశీలించిన రికార్డుల పరిధిలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సాగే పూర్తి ఆధారాల లింక్ పబ్లిక్ ట్రైల్ లభించలేదని మాత్రమే. ప్రస్తుతం ఉన్న డేటా అంతా ముక్కలు ముక్కలుగా ఉంది. ఒక రైతు, సామాన్యుడు మరియు జర్నలిస్ట్ సొంతంగా చెక్ చేయడానికి వీలుగా పూర్తి వివరాలు అందుబాటులో లేవు. అయితే ఈ సమస్యకు పరిష్కారం చాలా సులభం. భారతదేశ ఆక్వా రంగానికి ఒక లైవ్ సెంట్రలైజ్డ్ పబ్లిక్ ప్రాజెక్ట్ డాష్బోర్డ్ కావాలి. ప్రజల పన్ను డబ్బుతో నడిచే ప్రతి ఆక్వా ప్రాజెక్ట్ లో ఇవి కనిపించాలి. 1 ప్రాజెక్ట్ యొక్క ఖచ్చితమైన GPS కోఆర్డినేట్స్, 2 నిధుల మంజూరు, విడుదల తేదీలతో కూడిన ఆర్థిక వివరాలు, 3 పనుల
రైతుల పురోగతిని తెలిపే రెగ్యులర్ అప్డేట్స్. 4. రైతులకు వచ్చిన లాభాలను తెలిపే ఆదాయ డేటా. ప్రపంచ ఆక్వా రంగంలో భారత్ను తిరుగులేని శక్తిగా మార్చటానికి మన దగ్గర పుష్కలమైన జలవనరులున్నాయి, కష్టపడే రైతులున్నారు, అద్భుతమైన శాస్త్రవేత్తలున్నారు. కానీ అదే సమయంలో వ్యాధులు, పెరిగే పెట్టుబడులు, పడిపోయే ధరలు లాంటి సవాళ్లు కూడా ఉన్నాయి. ఢిల్లీలో చేసే ప్రకటనలు ఆశను ఇస్తాయి, మంజూరైన నిధులు భవనాలను నిర్మిస్తాయి. కానీ రైతు జీవితం మారాలంటే గవర్నమెంట్ సపోర్ట్ సరైన సమయానికి లబ్ధిదారునికి చేరాలి. ప్రభుత్వం ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ లెవెల్ డేటాను పబ్లిష్ చేసేంత వరకు ఏం ప్రకటించారో తెలుస్తుంది తప్ప ప్రతి ప్రాజెక్టుకు ఎంత అందింది, ఎంత బెనిఫిట్ జరిగింది అనేది మాత్రం పక్కాగా వెరిఫై చేయటం సాధ్యం కాదు. మరి మేం చేసిన ఈ స్పెషల్ రిపోర్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ ప్రకటనలు, గ్రౌండ్ లెవెల్ వాస్తవాల మధ్య ఉన్న ఈ గ్యాప్ పై మీరేమనుకుంటున్నారు? కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ప్రాంతంలోని ప్రభుత్వ ఆక్వా ప్రాజెక్టులపై పత్రాలు, అమలు వివరాలు లేదా మీ అనుభవాలు ఉంటే fishery.news తో పంచుకోండి. థ్యాంక్ యూ.